అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాదు. కుజు దోషం వల్లో, మరి ఏ ఇతర కారణాల వల్లో, లేకపోతే అప్పుల బాధ వల్లో, దేని వల్లో వివాహం కాదు. అలాంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట ఈ మంత్రం. అంటే కుజదోషం పోవాలి అంటే ఖచ్చితంగా ఈ మంత్ర జపం చేస్తే కుజదోషం పోతుంది. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాకపోయినా, అప్పుల బాధలు తీరకపోయినా ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించే తీరాలి. అయితే కుజదోషం పోవాలి అంటే 9 మంగళవారాలు 1008 సార్లు చొప్పున ప్రతి మంగళవారం కూడా ఎర్రని పూలతో కానీ, కుంకుమతో కానీ అమ్మవారికి పూజ చేస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేయాలి. చేసుకుంటూ అప్పుడు పాయసం కానీ, చక్కెర పొంగలి కానీ నైవేద్యంగా పెట్టాలి. అలా 9 మంగళవారాలు చేశారా ఎలాంటి కుజదోషమైనా పోతుంది. మరి ఈ కుజదోషం ఏంటి అంటే, పరమేశ్వరుడు దీక్షలో ఉన్నారు, మౌనవ్రతం పట్టారు. పార్వతీమాత జననం గురించి పరమేశ్వరునికి తెలిసి ఒక్కసారి కళ్ళు తెరిచారు. ఆయన శరీరం నుంచి చెమట బిందువు కారుతుంటే ఆ చెమట బిందువు భూమి మీద పడకుండా భూమాత ఏం చేసింది, చెమట బిందువుని నోటితో తన లోపలికి తీసేసుకుంది కింద పడకుండా. పరమేశ్వరుని యొక్క చెమట బిందువు అంటే అది పరమేశ్వరుని యొక్క శక్తితో సమానం. అందుచేత ఆ భూమాతకి ఆ చెమట బిందువు వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎలా ఉన్నాడు, ఎర్రటి దేహంతో కళ్ళు ఎర్రగా ఉండిపోయి ఉన్నాడు. ఆయనకి అంగారకుడు అని చెప్పి పేరు పెట్టారు. అంగారకుడు ఆయన సర్వమంగళాలు ఇచ్చేవాడు కాబట్టి మంగళుడు అని కూడా అంటారు. అయితే కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, భూమి నుంచి పుట్టినవాడు కాబట్టి కుజుడు అన్నారు. మరి భూమి నుంచి పుట్టాడు కదా, ఇది మధ్యప్రదేశ్ అయిందనమాట. మధ్య భాగంలో పుట్టాడు కాబట్టి మధ్యప్రదేశ్ అయింది. ఆ మధ్యప్రదేశ్లో కుజుడు పుట్టినటువంటి స్థలం ఉజ్జయిని. కుజుడు పరమేశ్వరునికి కాశీలో శివుని యొక్క స్థాపన చేసి, శివలింగ ప్రతిష్టాపన చేసి, పూజ చేసి ఆయన అనుగ్రహం చేత ఒక గ్రహంగా మారారు. ఆయన నుంచి ఎన్నో వరాలు పొందారు కుజుడు. అటువంటి కుజుడు ఉన్నది ఉజ్జయిని. మరి ఉజ్జయిని వెళ్ళి కుజదోషం పోవాలి అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి ఒక కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి. మరి వాళ్ళకి పెళ్లి తొందరగా కుదరదు. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఉజ్జయిని వెళ్ళి కుజునికి అభిషేకాలు పూజలు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి వెంటనే కుజదోషం పోతుంది. 18 మంగళవారాలు కనుక పూజ చేస్తే పెళ్లి కాదు అనుకున్న వాళ్ళందరికీ పెళ్ళి అవుతుంది. ఎంతకీ పెళ్లి కాదు, జన్మలో పెళ్లి కాదు అనుకున్న వాళ్ళకి కూడా పెళ్లి కుదిరిన సందర్భాలు ఉన్నాయి. 27 మంగళవారాలు కనుక చేస్తే అన్ని రకాలైనటువంటి అప్పుల బాధలు తీరిపోతాయి. ప్రసన్నం చేసుకునేటటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం సర్వాణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాణ్యై నమః. ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఉంటుంది, చూసుకోండి. ప్రతి మంగళవారం 9 మంగళవారాలు చేయండి, కుజదోషం పోతుంది. 18 మంగళవారాలు చేయండి, ఇక వివాహం కాదు అన్న వాళ్ళకి కూడా వివాహం అవుతుంది. 27 మంగళవారాలు చేయండి, అప్పుల బాధ తీరిపోతుంది. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.